శ్రీ సరస్వత్యై నమః. శ్రీమాతా పితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం. కాలం అనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష పంచమి సోమవారం పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు లేవు. వార విశేషం పండుగల సమాహారంలో ఆషాఢ కృష్ణపక్ష పంచమి సోమవారం పూర్వభద్రతో కూడుకుని ఉంది కనుక ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తారో విశేషించి ధనము, ఆరోగ్యము, చర్మ సంబంధమైన ఇబ్బందులు తొలగడం కోసము, అతి శీఘ్రగతిన వివాహం కోసము, సంతాన భాగ్యం పొందడం కోసం, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను మీరు నిలువరింప చేసుకోవటం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మానవ జీవితాలకు కలగజేస్తుంది. ద్వాదశ రాశి దిన ఫలములలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆరోగ్య భోగ భాగ్యములు పెంపొందింపజేసే రాశిగా ఈ రాశిని గుర్తించవచ్చు. మేషరాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాల్లో కృతకృత్యత పొందుతారని సంభావించవచ్చు. ముఖ్యంగా ఔషధ సేవ ఎరుగని రోజుగా గుర్తించవచ్చు. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి దిశగా మేషరాశి ప్రయాణం ఉంటుంది. వీళ్లకు ఏదైతే ఒక కార్యాచరణ ప్రణాళిక అనుకుంటున్నారో ఈ ప్రణాళిక వీళ్ళు సాయంకాలంలోపు పరిపుష్టి దిశగా అడుగులు పడబోతున్నాయి. మేషరాశికి ఉన్నటువంటి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసే పనిలో 10 మందిని కలుపుకుపోవటం అనేటటువంటి ఆలోచన కూడా మనం ఈరోజు గమనించవచ్చు. ఉద్యమించేటటువంటి రాశిగా గుర్తిరిగి ప్రవర్తించండి. ఈరోజు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కనబడుతోంది. పుష్టిగా అన్నం దొరికేటటువంటి పరిస్థితి, విందు వినోదాది వ్యవహారములలో పాల్పంచుకునేటువంటి పరిస్థితి, మందగమనంతో నడిచేటువంటి పరిస్థితి కూడా మనం వృషభానికి సూచన చేస్తున్నాం. వస్త్ర, ధన, బంగారు, వస్తు మొదలైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించండి. విశేషించి స్నేహితుల పట్ల ప్రేమాదరాలతో మెలగటానికి వృషభం వారు కృషి చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు లోగడ చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి కొత్తగా తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది వృషభానికి. ఇంకా లోగడ చేసినటువంటి మాటలు ప్రమాణం చేసి ఉంటారు. కొన్ని అసత్యాలు కూడా ఉండుంటాయి. వాటి యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు గమనించి వాటిని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమయ్యేటటువంటి పరిస్థితి కూడా వృషభంలో కనబడుతోంది. మిథునం వార్లకు నూతన ఆదాయ వనరుల గురించి ఎదురు చూసేటటువంటి రాశిగా మిథునం కనబడుతోంది. పుష్టిని, తుష్టిని పెంపొందింపు చేసుకోవటానికి అనుకూలించేటటువంటి వాతావరణం, నూతన ఆదాయ వనరులు, నూతన కార్యాచరణ దిశగా అడుగులు పడబోతున్నాయి. ఏదో విధంగా ధనాన్ని సంపాదించాలనే మార్గాన్వేషణలో కృతకృత్యత సాధించేటటువంటి దిశగా మిథునం ప్రయాణం చేయబోతోంది. ప్రధానంగా ఈ రాశి వారులకు గొప్పదైనటువంటి జయం అనేటటువంటి పదం వీరి చెవిన పడుతూనే ఉంటుంది. వీళ్ళు లోగడ చేసినటువంటి పనులు ఈరోజు విజయ సూచకగా ముందుకు సాగటానికి అవి ఉపకరిస్తాయని సూచించవచ్చు. ప్రధానంగా వీళ్లకు పూర్వ స్నేహ బంధుత్వాలు అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా పరిణామం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి రోజుగా గుర్తెరగవచ్చు.
ఆర్థికంగా పురోభివృద్ధి దిశగా కర్కాటక ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా సినీ వర్గాల వారికి, నటీ నట గాయక వర్గాల వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం అనే సూచన చేయవచ్చు. విశేషించి వీళ్లకు ఏదైనా ఒక పుష్టినిచ్చేటటువంటి వార్త, ఆనందడోలికలలో ముంచేటటువంటి వార్త వీళ్లకు ఎదురవబోతోంది. ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. అందివేశన చెయ్యన్నట్టు ఉంటుంది. వీళ్ళు ప్రతి రంగంలోనూ కూడా తమ వాణిని చూపించబోతున్నారు. వాడివేడిగా వీరి ప్రయాణం ఈరోజు విల్లు నుంచి విడిచిపెట్టిన బాణంలా దూసుకుపోయేటటువంటి పరిస్థితి కర్కాటకంలో మనం గమనించవచ్చు. ఉద్యమించేటటువంటి రాశిగా గుర్తిరగవండి. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికి వస్తుంది. అట్ ది సేమ్ టైం కొంచెం వ్యతిరేకత కూడా, స్త్రీ మూలకమైనటువంటి వివాదాల జోలికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి, తలకెత్తుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. జాగ్రత్త వహించండి. ధనాదాయానికి లోటు ఉండదు. నూతన కట్టడములు, నూతన నిర్మాణాలు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి స్థల సేకరణ మొదలైనటువంటి విషయాలతో తలమునకలయ్యేటటువంటి పరిస్థితి సింహంలో మనం గమనించవచ్చు. నూతన వస్త్ర ఆభరణ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి దిశగా సింహరాశి అడుగులు పడబోతున్నాయి. వీళ్ళు గోప్యత పాటిస్తారు. రహస్యాన్ని 10 మందికి తెలిసేలా చేసేస్తూ ఉంటారు. ప్రధానంగా తెలిసిందేమో అనే ఆందోళనతో, తెలిసేటట్టు చేయటము, ఆందోళనతో వీళ్ళు తలమున కలవడము అనేటువంటి పరిస్థితి, విభిన్నమైన మనస్తత్వాలు సింహంలో మనం గమనించవచ్చు. విశేషించి వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీళ్ళని తలుపు తడతాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ఆధ్యాత్మికంగా ఊగిసలాట ధోరణి వద్దని మీరు గమనించాలి. యోగ్యకర కాలం నడుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకు గెలుపు బాట వేయబోతోంది. శ్రమించి చదవండి. విద్య తప్ప మీకు ఇంకో యావిగేషన్ లేదు. ఇంకొక విషయం పైన మీరు దృష్టి మరల్చద్దు. గొప్పదైనటువంటి తార్కికతతో భారతదేశాన్ని మీ భుజస్కంధాల మీద మొయ్యటానికి మీరు ఉద్యమించి ప్రయాణించండి. విద్యార్థి లోకానికి ప్రధానమైనటువంటి సూచన, జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఇలాంటి రోజు మళ్ళా రాదని గుర్తెరగండి. ప్రధానంగా కన్యవార్లకు అనుభూతిని మిగిల్చేటటువంటి రోజుగా కూడా ఈరోజు గుర్తిరిగి ప్రవర్తించండి. ప్రధానంగా నూతన యంత్ర సామాగ్రి పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు, లేదా వాహన సామాగ్రి, వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈరోజు కన్యలో ఉండబోతున్నాయి. విశేషించి వీళ్లకు నూతన ఆదాయ వనరులు అన్వేషించే దిశగా వీరి అడుగులు మనం గమనిస్తాం. ప్రత్యామ్నాయ మార్గం లేనటువంటి వ్యవహారాలను మీరు తలకెత్తుకుని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి త్వరలో కనబడుతోంది. ఏదైనా వివాదాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రధానంగా వస్తు వినిమయం ఏదో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలా ఈరోజు మీ వ్యవహారం సాగిపోతుంది. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు అనేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. తులవారు ప్రత్యేకించి బ్యాలెన్స్ చేయటానికి చాలా కష్టపడిపోతారు. వేళ ఏదో ఒక విషయంలో వీళ్లకు అవరోధాలు తగులుతూనే ఉంటాయి రోజస్తమానం. అందువల్ల వీళ్ళు చాలా చక్కగా నేర్పరితనం అనేది వీళ్ళు చాలా గట్టిగా పట్టుకుని ఉండాలి. సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి, ఆర్థికంగా స్వావలంబన పొందేటటువంటి పరిస్థితి కూడా మనం ఈ రాశిలో గమనించవచ్చు. ప్రధానంగా విందు వినోదాది వ్యవహారములు, బంధువులతోటి, స్నేహితులతోటి చాలా ఆహ్లాదభరిత వాతావరణము మనం సాయం సంధ్యా సమయానికి వీరిలో గమనించవచ్చు.
వృశ్చిక రాశిలో అనుగ్రహించేటటువంటి రోజుని గుర్తెరగండి. మీకు జీవితం ధన్యం అవ్వటానికి వృశ్చికం ఈరోజు పుట్టిందనుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి ఏదో ఒక ప్రకారంగా అనూహ్యమైన జీవితంలో ఒక మలుపు తిరిగేటటువంటి సంఘటన జరగబోతోంది. ప్రధానంగా బేరీజు వేయవచ్చు, అంచనాకు వచ్చేయండి. విశేషించి చాలా దూర ప్రాంత ప్రయాణాలు వీళ్ళకి చాలా అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఆర్థికంగా ఒక ఉవ్వెత్తునెగసే కెరటంలా మనకు ఈ రాశి ద్యోతకమవుతోంది. వృశ్చికంలో వీళ్లకు సంబంధించినటువంటి గుహ్యమైనటువంటి వ్యాపారాలు గోప్యాతి గోప్యంగా ఉంచి ఒక్కసారిగా విస్ఫోటనంగా ఎదిగేటటువంటి పరిస్థితి, ఎగసిపడేటటువంటి కెరటంలా ఉండేటటువంటి పరిస్థితి కూడా వృశ్చికంలో మనం గమనిస్తాం. విశేషించి ధనాదాయానికి ఇబ్బంది లేనటువంటి రోజుగా కూడా వృశ్చికాన్ని సూచించవచ్చు. మందగమనంతో నడిచినప్పటికీ కూడా సఫలమయ్యేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. విశేషించి ధనానికి ఇబ్బంది లేనటువంటి రాశిగా గుర్తించవచ్చు. టెన్షన్ ఉంటుంది, రిలాక్స్ అవ్వండి. సాయంకాలానికి సఫలమయ్యేటటువంటి పరిస్థితి. మీరు ఎంత ఒత్తిడితో ఉన్న పనులు అవ్వటము అనేది నిలకడ మీద పరిపుష్టి అవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. ప్రత్యేకించి మీ పిల్లల పట్ల కొంచెం ఏక్ష్యతాభావం ఉంటుంది, జాగ్రత్త వహించండి. సూటిపోటి మాటలతో ఎదుటివారి మనస్సుని గాయపరిచేటువంటి ప్రమాదం కూడా మనం ధనస్సులో చూస్తాం ఈవేళ. ప్రధానంగా బోధనా రంగంలో ఉండేటటువంటి వాళ్ళకు టీచర్స్, ప్రొఫెసర్స్, పిహెచ్డీలు చేసి ఎక్కడో ఒక ప్రవచనానికి పాఠం చెప్పడానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా, న్యాయ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉండేటటువంటి వాళ్ళకు కొంచెం ఇబ్బందికర కాలంగా కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. విశేషించి సినీ, క్రీడా కళాకారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు మనం సూచించవచ్చు. మకరం వార్లకు యోగ్యకర కాలమని సంభావన చేయవచ్చు. కడుపుకి సంబంధించినటువంటి స్వల్పంగా ఇబ్బందులున్నా బేరీజు వేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా వీళ్లకు ధనం కొంచెం కష్టంగా చేతికి అందేటటువంటి పరిస్థితి, మొండి బాకీలుగానే ఉండేటటువంటి పరిస్థితి, పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు చేతికి అందని ద్రాక్ష అయ్యేటటువంటి పరిస్థితి మనం ఈ రాశిలో గమనిస్తాం. మకరం ప్రధానంగా ఏదైనా ఒక విషయం పైన క్లారిటీతోటి ప్రయాణం చేయడం వలన సఫలమయ్యేటటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. విశేషించి స్వయం వృత్తుల వారు వేగవంతమైనటువంటి ఆదాయ వనరుల గురించి అంచనా వేసేటటువంటి పరిస్థితిలో కూడా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా వీళ్లకు స్వల్పంగా అనారోగ్య సూచనలు కూడా మనం గమనించవచ్చు. స్వావలంబన, స్వయం ప్రతిపత్తి అనేటటువంటి విషయాలపైన వీళ్ళు పిహెచ్డి చేసే స్థాయికి ఎదుగుతారని కూడా మనం గుర్తెరగవచ్చు. యోగ్యకర కాలం నడుస్తుంది. ముఖ్యంగా కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం, దూర ప్రయాణాలు నిలుపుదల చెయ్యండి. వేడికోలు ఏదైనా మీరు ఒక ప్రయత్నం పట్ల ప్రేమాదరాలతోటి నడుచుకోండి. శాసించేటటువంటి శాసనకర్తలుగా మారవద్దు. కొంచెం గౌరవం, కొంచెం ఆర్ద్రత నిండినటువంటి కంఠంతో మీరు మాట్లాడడం వల్ల ఎదటివారు మంత్రముగ్ధులై మీ పని చక్కబెట్టడంలో మీకంటే తొందర వాళ్లలో మనం గమనించవచ్చు. విశేషించి వీళ్లకు వాహన ప్రమాదాలు ఉండేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. మీనం వార్లకు చక్కనైనటువంటి రోజుగా ఈరోజు గుర్తెరగండి. ప్రధానంగా ధనాదాయానికి లోటు ఉండదు. ఇంటా బయట మిమ్మల్ని గుర్తించేవారు ఉంటారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే దిశగా మీనరాశి ప్రయాణం ఉండబోతోంది. తెల్లనైనటువంటి వస్తువుల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్లకు
అనుకూలమైనటువంటి స్థితిగతులని గుర్తెరగండి. ప్రధానంగా మీనరాశి వారులకు, విశేషించి మీ దంపతులు వివాహితులైనటువంటి వాళ్లకు కొంచెం సంయమనం అవసరమని, తోటివారి పట్ల ప్రేమాదరాలతో మెలగాలని మీరు గుర్తించండి.